వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దండి మనకి. ఎందుకంటే చెట్టు లేకపోతే మనం ఊపిరి ఎలా పీల్చుకుంటాం? చెట్లని కొట్టేయమని చెప్తున్నాడండి. చెట్టుల్ని కొట్టేయమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెట్లు కొట్టేస్తే మనకి తినడానికి పళ్ళు ఎక్కడ వస్తాయి? వెజిటేబుల్స్ ఎక్కడ వస్తాయి చెప్పండి? ఆహారంకి సంబంధించిన కూరగాయలు ఎలా వస్తాయి? కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళకి 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 ఎట్లాగా వాళ్ళు తినగలుగుతారు. ఎండి చేపలు, కూరలు అవన్నీ తింటారు. బ్రాహ్మిన్స్ అప్పుడేమైపోవాలి? వెజిటేరియన్స్ ఏమైపోవాలి? చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దాం. అలాగే నేను ట్రీ ప్లాంటేషన్ వాలంటీర్ని. అలాగేనా? నేను ట్రీ ప్లాంటేషన్ వాలంటీర్ని, ప్లస్ నేను హెల్పింగ్ హ్యాండ్స్లో వాలంటీర్. మనం చెట్టుల్ని మళ్ళీ నాటుదాం. కొత్త చెట్టుల్ని నాటి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టేద్దాం. ఓకేనా? చెట్టులు నాటడమే మన జయం. చెట్టులు నాటుదాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం బయటికి తరివేద్దాం. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయద్దు. ఓటేసారా మనం చచ్చిపోతాం. మనం ఆయన ఓటేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మొక్కలు తెంపేస్తారు. మరి మొక్కలు తీసేస్తే మనకు ఆక్సిజన్ ఎలా వస్తుంది? అవును కదా? అందుకని మనము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించద్దు. టీడీపీ సైకిల్ గుర్తుకి ఓటేద్దాం. సైకిల్ గుర్తు 2వ నెంబరు గంటా శ్రీనివాసరావు గారు, 3వ నెంబరు శ్రీ భరత్ గారు అనమాట. ఓకేనండి? మనం వాళ్ళకి ఓటేద్దాం, సైకిల్ గుర్తుకు నిలబెడదాం, మొక్కల్ని మనం వీలైనంతగా నాటుదాం. ఓకేనా? జై టీడీపీ, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్.